మూడోది చెప్తున్నా, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు. చూడండి, మొదటి సమయాలు 1 అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు. ఇక్కడ చూడండి, అన్నాకి పిల్లలు లేరు. ఎవరు లేరు? అన్నాకి పిల్లలు లేరు. వస్తుంది, మందిరంలో ఏడుస్తుంది, బాధపడుతుంది, కన్నీళ్ళు పెడుతుంది, దుఃఖపడుతుంది, చాలా ఆరోధన చేస్తుంది. కానీ దేవుడు ఎందుకో వింటల్లా. వచ్చిన 10 ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, జవాబు రావట్లే. అప్పుడు ఆమె ఆలోచన చేయటం ప్రారంభించింది. ఏంది, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ప్రభు ఒక ఆలోచన చెప్పాడు ఆమెకి. అమ్మా, నాకు నీ బిడ్డ కావాలి, నాకు ఒక ప్రవక్త కావాలి, అది నీ కడుపులో నుంచి నేను తీసుకోవాలనుకున్నా. కానీ నువ్వేం చెప్తున్నావు? నా నింద తొలగించు, నా గొడ్రాలతనం తొలగించు అంటున్నావా, కానీ నా బాధ నువ్వు చూస్తున్నావా? నాకు నిజమైన ప్రవక్త లేడు దినాల్లో, నాకు ఒక మంచి ప్రవక్త కావాలి, అది నీ కడుపులో నుంచి తీసుకోవాలనుకుంటుండా. ఏంది మందులు అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఏమని ఒప్పుకుంటుంది? నా ఒక మగబిడ్డని ఏం చేస్తాను, నీకు సమర్పిస్తానంటుంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఆలోచించి చెప్పండి. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు ఆ మందిరంలో. ఏం పేరు? ఆయన పేరు ఏలి. ఆయన ఏమన్నా చెప్పాడు ఆమెకి, అమ్మా నీకు బిడ్డలు పుట్టాలంటే నువ్వు ఒక మగబిడ్డను కానీ ఇస్తానంటే దేవుడు ఇస్తాడని చెప్పాడా? చెప్పలేదు. భర్త ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. కానీ మరి ఎట్లా ఆమె ఆ మొక్కుబడి చేసుకుంది? ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకే ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవరికి? ఆమెకే ఒక ఆలోచన ఇచ్చాడు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆలోచన మనకు అందుతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా కనిపెడతా ఉన్నప్పుడు దేవుని ఆలోచన దేవుడు మనకి అందిస్తాడు. దేవుడు ఆలోచన ఆమెకు అందించాడు కాబట్టి ఆమె ఏమని కోరుకుంది? ఇప్పుడు ఇంకొక మాట కూడా అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు నిన్న తొలగిపోవాలంటే ఆడబిడ్డ పుట్టిన సరిపోతుగా. ఇప్పుడు ఆమె గొడ్రాలు, ఒక ఆడబిడ్డ పుట్టిన ఏమంటారు? తల్లి అంటారు. మగబిడ్డ ఎందుకు అడుగుతుంది? దేవుడు ఆలోచన చెప్పున్నాడానికి ఏమని? నా ఒక ప్రవక్త కావాలి, నా ఒక ప్రవక్త కావాలి, నీ బిడ్డనే తీసుకుంటా, నాకు నీ కుమారుడు కావాలని చెప్పున్నాడు. అందుకని స్పెసిఫిక్గా ఆమె ఏమడుగుతుంది? అటు అడగచ్చా? అడగచ్చు. మన తండ్రి మనం అడగచ్చు. మీకు చెప్తా ఉన్నాడు ఒక మాట. మన ప్రభావత అక్క ఏం చేసిందంటే, వాళ్ళ కోడలు గర్భవతి అయినప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా, బ్రదరో మగబిడ్డ కోసం ప్రార్థన చెయ్యి, మగబిడ్డ కోసం ప్రార్థన చెయ్యి అంటుంది. ఏంది మగబిడ్డ కోసం ప్రార్థన అడుగుతుంది అక్క అనుకుంటే, మా ఆయన చనిపోయాడు కదా, అటన్నా పుడితే ఆయన మొకట్లో పుడితే ఆయన చూసుకొని నేను సంతోషపడతానని ఆమె కోరిక. దేవుడు ఏం చేసినాడు? మనం అడిగితే ఇస్తాడండి దేవుడు. చాలామంది అంటారు, నేను ఏం అడగను. నువ్వు అడగకుంటే ఎట్టా? అడుగు, నీకేం కావాలి? తండ్రి ఏం చెప్పినాడు? అడుగుడి. మాకు ఫస్ట్ పాప పుట్టిందా? మా బంధువులంతా కొందరుగా ఇబ్బంది పడ్డారా? మాకు 3 ఆడపిల్లలు అయితే మళ్ళా పాప పుట్టిందనే. సరే, నేనైతే ఫస్ట్ గట్టిగా అడగల, 2వ రాత్రి మాత్రం అడిగా. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మగబిడ్డ పుట్టి ఉండటానికి వీల్లేదు ప్రభువా, పుట్టి తీరాల్సింది. ఇద్దరు పుట్టినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం అడిగితే దేవుడు
ఇస్తాడు. కాబట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమిస్తాడు దేవుడు? మనకి ఆలోచన ఇస్తాడు. ఇంకొక మా ఉదాహరణ కూడా చెప్పి ముందుకెళ్తా. ఒకసారి మేము ఇల్లు మారాం. అక్కడ ఏరాడిపల్లిలో నుంచి ఇక్కడ మున్సిపాలిటీ స్కూల్ దగ్గరకు మారేద్దాం అనుకున్నప్పుడు వాన లేదు. ఇక ఎద్దుల బండి పిలిచేసాం. వాడు వచ్చేసరికి సగం వస్తువులు కూడా ఎక్కిచ్చేసాం. చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. దగ్గరే, ఇవాళ నుంచి కోటి చంద్రం దూరమే, అదేం పెద్ద దూరం కాదు. సరే త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి అన్ని సామాన్లు ఎక్కిచ్చేసాం. బీరో కూడా ఎక్కిచ్చేసాం, దించేసాం. ఇంక ఎద్దుల బండి అయినా నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్ అన్నాడు. డబ్బులు ఇద్దా, బీరో తాళాన్ని తీసిన ఒక 500-600 ఎంత పెట్టున్నా బీరోలో నేను. ఆయనకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు తీస్తే 100 లేదు. ఇంట్లో పెట్టేటప్పుడు నేనే పెట్టింది, నేనే తాళం వేసింది, నేనే బండి మీద పెట్టింది, దించి పెట్టింది కూడా నేనే. ఆయన నేను బీరో తీసి లోపల పెట్టాం. తాళం వేసినట్టే ఉంది. డబ్బు లేదు. మా భార్యని అడిగా, ఏమ్మా అంటే అది తీసుకుందని కాదు, ఇంకెవరున్నారో, నేను ఎప్పుడు తీసుకున్నానంటే మీతో కూడా కదా వచ్చానంటే, ఏంది చిత్రంగా ఉందే, ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? మోహరించి, ఏంది ప్రభువా, ఆడ పెడితిని, నేనే పెడితిని, నా కళతో చూస్తుంది, లెక్కేసి పెడితిని, మళ్ళా ఏడుకొచ్చి చూస్తే లెక్కేస్తే లేదు. ఎటు పోయింది ప్రభు అని అడుగుతుండా. ఒకసారి ఫైన్ దవడరా పోయి అన్నాడు. ఏడా బీరువాకి కింద పక్క దౌడినా నేను. ఆయన పోయి ఏడ దౌడమని అంటే, ఈ ఫైన్ ఉంటుంది, ఫైనర్ ఉంటుంది కదా, లాకర్ ఉంటుంది, లాకర్లో కింద 4 పక్కలు కాకుండా పైన కూడా ఉంటుంది. పైన కదుక్కుంది అది పోయి. ఏంటి కారణం అంటే, ఈ సినుకులకి ఆ బీరువా కూడా నీళ్ళు పోయినాయి, నీళ్ళకి దాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఆ నెమ్ముకి ఈ కాగితం ఆడదుక్కుందా. అది ఎవరికి తెలుసు? ప్రార్థన చేయగానే ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు ఫైన్ దవడరా అంటున్నాడు. నువ్వు ఇదంతా చూసినావు, కనపడలేదు, నువ్వు ఫైన్ ఒకరు దడునాయినా అంటే, అప్పుడు పోయి తౌడని చూడు, ఆడున్నది. నాకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఇదేంద్ర ఇప్పుడు దాకా చూస్తేని ఏమని దాంట్లోనే తగుడాడుతూ 4 సార్లు తిప్పిన చెయ్య ఉంటే కదా తర్వాత వస్తుందా? అది ఫైన్ దౌడు దొరికి ఫైన్ బంగారంగా అతుక్కున్నది గువ్వాలది, అట్టే పొడుగ్గా 100 రూపాయలు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు చెప్తాడు, ఆయన ఆలోచన మనకి చెప్తాడు. ఇప్పుడు